పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంటారు. ఆ పంటలు చేతికొచ్చే సమయంలోనే ఇలాంటి విపత్తులు వస్తూ ఉంటాయి. మరి ఏంటో ఆ దేవుడు మాయ కూడా మనకు తెలియదు, ప్రకృతి మాయ ఏంటో. ఎస్, మనతో పాటు సాయి ప్రసాద్ గారు జాయిన్, రిటైర్డ్ ఐఆర్ఎస్టీ. గుడ్ మార్నింగ్ సాయి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి సార్ సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్ గారు వాయిస్ రావట్లా, ఒకసారి చెక్ చేయండి. మ్యూట్లో పడింది అనుకుంటా, చూడండి. ఎస్, ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ వస్తాను. ఎస్, మనతో పాటు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తోందండి. ఎస్ ఎస్ రైట్. సతీష్ గారు, మీకు రామ్మోహన్ రావు గారికి, ఇంకో మూడో వ్యక్తి నమస్కారం అండి. ఒక్క విషయం అండి, ఇప్పుడు 1977 అనుభవం ఉంది, 1996 2004 సునామీ, ఇప్పుడు మోంతా, వీళ్ళకి పేర్లు పెట్టుకుంటున్నాం. సతీష్ గారు, అసలు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఎందుకు జరుగుతుంది అన్నది ఒక రాష్ట్ర పరిధి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి లెవెల్ కానీ దాటిపోయింది సతీష్ గారు. దానికి మూల కారణం మనం చాలా అనుకుంటాం కానీ దాని గురించి ప్రయత్నించాం. గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి అనుకుంటాం కదా. దానివల్ల వాతావరణంలో మనకు అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి, భూమి వేడిని తగ్గించాలి, కర్బన ఉద్గారాలు తగ్గించాలి అనుకుంటాం. ఇప్పుడు మనం అనుకున్న చర్యలు ఇవన్నీ 1977 నుంచి తీసుకుంటూనే ఉన్నాం కదా సతీష్ గారు. ఒక ప్రభుత్వానికి ఒక పేరు ఉందంటే ఆ ప్రభుత్వం తీసుకోగల చర్యలు ఒక స్టెప్ ముందు ఒక స్టెప్ వెనకను తీసుకుంటూనే ఉన్నాయి. అవును. ఇప్పుడు ప్రాణ నష్టం కంట్రోల్ చేశారు, బాగుంది. ఆస్తి నష్టం అన్నది ఈ 2-3 రోజులు అయిపోతే మొత్తం అది మరుగుపడిపోతుంది. దీనికి కావాల్సిన వాళ్ళు అసలు కనీసం ఎప్పుడైనా మనము బెనిఫిషియరీ లిస్టు చూసామండి? ఇంతమందికి ఎన్నోసార్లు బాంబు ప్రమాదాల్లో ఇరుక్కున్న వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు అనౌన్స్మెంట్సే విన్నాం, కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి వచ్చిందో లేదో అని పర్సూట్ చేసే మెకానిజం లేదండి. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఇది కాస్త ఒక విధంగా ప్రజల పైన కూడా మీడియా పైన ఉంటుంది. మనము ఈ 3-4 రోజులు చేసిన ఈ ఉత్సాహము, శక్తి కనీసం ఇంకో నెక్స్ట్ 10 days ఉండాలి. ఏ ప్రాంతంలో బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి నష్టం జరిగింది, వాళ్ళ అమౌంట్ ఏంటి, కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళ లిస్ట్ ఉందా, ఇది వీళ్ళకి ఒక నెక్స్ట్ 2-3 weeks లో ప్రొసీడింగ్స్ వెళ్ళాయా లేవా? సో ఇది మామూలుగా తీసుకునే ప్రయత్నాలు సతీష్ గారు. ఇందులో ఎవరిపైన ఎలాంటి కంప్లైంట్ లేదు, పర్లేదు. కానీ దేశ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో ఇష్టం వచ్చినట్టు మన థర్మల్ పవర్ స్టేషన్స్ కి మొన్న కూడా సింగరేణి వాళ్ళకి కూడా వీళ్ళు అనుమతులు ఇచ్చుకుంటూ ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ కాస్ట్ అని తగ్గించాలి అంటే వీళ్ళు అంతర్జాతీయ అగ్రిమెంట్ లో ఒక మాట మార్చుకున్నారండి. మేము కర్బనం నుంచి దూరం పోతామంటే కర్బనం నుంచి అంటే కార్బన్ ఎమిషన్స్ లో మేము దాన్ని ఫేజ్ వైజ్ గా తగ్గిస్తామని చెప్పి భారతదేశం వాళ్ళు లాస్ట్ మినిట్ లో అమెండ్మెంట్ చేసుకున్నారు సతీష్ గారు. చాలా శోచనీయం. సో దూరం ఇప్పుడు వీటి గురించి ఆలోచించకుండా ఉంటే ఇది ఇలాగే రిపీట్ అవుతోంది. అంటే ఇప్పుడు వాతావరణంలో ఈ అసమతుల్యతే ఈ కంటిన్యూస్ తుఫాన్లకు కారణం అంటున్నారా? తప్పకుండా అండి, అందులో డౌటే లేదు. వీళ్ళు ఒక్క రిపోర్ట్ కూడా పూర్తిగా చదివిన పాపాన పోలేదు సతీష్ గారు. IPCC అని ఒకటి ఉందండి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి. అది ప్రతి 2 సంవత్సరాలకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది సతీష్ గారు. అన్ని దేశాలు పాల్గొంటాయి. అదే పొలిటికల్ లెవెల్లో జరిగేది అది. అందరూ మొత్తం 10 రోజులు 12 రోజులు కూర్చుంటారండి. దసరా ఉత్సవాల్లాగానో లేకుంటే దీపావళి ఉత్సవాలుగా కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ కార్బన్ ఎమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ గ్యాప్ రిపోర్ట్ అంటాం. గ్యాప్ రిపోర్ట్ అంటే వాళ్ళు ఏం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత సాధించాము అన్నది అంతర్జాతీయ లెవెల్లో వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సతీష్ గారు. అది మీరు చూసారంటే అమెరికా నుంచి ఇండియా వరకు మొత్తం మన ప్రపంచంలో ఈ 3 దేశాలు కల్పించండి. అమెరికా, ఇండియా, చైనా, రష్యా తర్వాత వస్తుంది. మొత్తం కార్బన్ ని మొత్తం గాల్లోకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇండస్ట్రీ పాలసీ కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళ ఏదంటే రెన్యూవల్ ఎనర్జీ ఉపయోగించకుండా చేసిన తర్వాత ఇది వస్తూ ఉంటుంది. మనం బాధపడుతూ ఉంటాము. వారు చెప్పినట్టుగా మనకు 3,000, 4,000, 5,000 ఇచ్చిపోతూ ఉంటారు. అది వేసుకొని అప్పటికప్పుడు కాలం గడుపుతాం. కానివ్వండి, ఇది ప్రకృతి విపత్తులను కంట్రోల్ చేయలేమన్నారు రామ్మోహన్ రావు గారు. 100% కరెక్ట్ అండి. కానీ కారణం ఎవరెవరు కనుక్కోవాలి కదా.
ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇంత ఫ్రీక్వెంట్ గా జరిగేదానికి కారణం ఎవరండి? ఇప్పుడు అంటే కాదు సాయి ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమెరికాలో హరికేన్స్ చూస్తూ ఉంటాం, అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ తుఫాన్లు ఏమో మన ఇండియానే కాదు, మనకి ప్రతి చోట కూడా సముద్రంలో ఏర్పడ్డాయి, బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో కానీ ఏదో ఇప్పుడు ప్రజెంట్ కూడా 3 తుఫాన్లు వెంటాడుతున్నాయని చెప్తున్నారు మొత్తం అన్నింటినీ కలిపి. ఒకటి మహారాష్ట్ర గోవా సైడ్ వెళ్తుంది అంటున్నారు, మరొకటేమో సౌత్ ఆఫ్రికా సైడ్ వెళ్తుంది అంటున్నారు. ఇలా ఇప్పుడు రకరకాలుగా ఇంత తుఫాన్లు ఎలా వస్తారు? గ్లోబల్ వార్మింగ్ తగ్గించే విధంగా ఎప్పటికప్పుడు మరి ఐక్యరాజ్య సమితి కండక్ట్ చేస్తూ ఉంటుంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనుకోవాలి? ప్రతి ఒక్కరికి వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ అన్న పేరుతో తప్పించుకుంటున్నారండి. నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సావరెంటీ, మా సార్వభౌమత్వము అని తప్పించుకుంటున్నారు. కానీ అందరూ కలిసి ప్రజలకు మానవాళికి ముప్పు చేస్తున్నాము అని గట్టిగా పొలిటికల్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి అదొక ఎన్జిఓ లాగా తయారైందండి. ఒక అంటే నా ఎన్జిఓ లాగా ఎందుకు అంటున్నానంటే దానిలో వీళ్ళని కంట్రోల్ చేసే పవర్ లేకుండా ఉంది. కానీ కూర్చున్నప్పుడు మాత్రం చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారు సతీష్ గారు. ఈ దినం నుంచి మేము 5% తగ్గిస్తాము, 10% తగ్గిస్తాము, ఇది లిక్కర్ కన్సంప్షన్ తగ్గించినట్టుగా. అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. వీళ్ళు ముందు కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించేదానికి అన్ని దేశాలు కూడా అండి ఈ విపత్తుల్ని, ఇది కామన్ ఏదో స్టేట్ డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్ కాదు సతీష్ గారు. ఇట్ షుడ్ బి టేకెన్ అట్ ద లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజాస్టర్. మీరు అమెరికాలో హరికేన్లు వచ్చినా, లేకుంటే చైనాలో భూకంపాలు వచ్చినా, లేకుంటే మన దగ్గరగా వచ్చినా కూడా లోకల్ గా ఉండి గ్లోబల్ గా ఆలోచించాలని చెప్పి మన ప్రధానమంత్రి చాలా మాటలు చెప్తా ఉంటారు. కానీ ముందు ఆయన స్టార్ట్ చేయాలి. నిజంగా లోకల్ గా ఉండి గ్లోబల్ గా ఎలా ఆలోచించాలి. మనకు విశ్వగురు అంటేనండి, విశ్వగురు అన్నదానికి ఇంకా దేనిలోనూ కాదండి, ఎకానమీలో కాదు, 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ కాదు సతీష్ గారు. వాతావరణాన్ని ఎలాగా కాపాడుకోవాలి, ఎన్ని చెట్లు నరికించారండి పాపం. ఇప్పుడు వచ్చిన మన తుఫాన్లు పని చెట్లు, పడిపోయిన చెట్లు 50-60 ఉంటాయి. మనం ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఒక 5 లక్షల చెట్లు ఈ రాష్ట్రంలో, ఆ పక్క రాష్ట్రంలో 5 లక్షల చెట్లు నరికేసి ఉంటాం. మరి ఇది కొంచెం లాంగ్ రేంజ్ కూడా చూసుకోవాలండి. వాతావరణాన్ని మనం కాపాడుకుంటే గాలి స్పీడ్ చెప్పండి సతీష్. వాతావరణాన్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే వాతావరణం మనం కాపాడుతుంది, లేదంటే ఇలాంటి విపత్తులు ధర్మో రక్షతి రక్షిత అని విన్నారు కదా, అలాగా. కాబట్టి మూల కారణాలు పట్టుకొని ముందు కార్బన్ ఎమిషన్ తగ్గించే ప్రయత్నాలు చేయాలండి. ఈ రిలీఫ్ అన్నది లేకుంటే వీళ్ళు మేము లోకేష్ గారు అక్కడ కూర్చున్నారు, ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు, లేకుంటే డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు అనేది చాలా సంతోషమే. కానీ వాళ్ళ దాటిపోయిన పరిస్థితి సతీష్ గారు, అది నేను చెప్పేది. అదే మీ పాయింట్ అర్థమైందండి. ఎందుకంటే ఇది ఇక్కడ లోకల్గా ఉండే సమస్య కాదు కదా ఇది. ఇప్పుడు ఆ తుఫాన్లు కూడా ఎప్పుడు దశ మార్చుకుంటే మనకు తెలియదు. ముందు కాకినాడ అనుకున్నాం, మన రీసెంట్గా వచ్చిన తుఫాను కూడా ఏపీని మొత్తం తుడిచేస్తుందేమో అని చెప్పారు, బట్ అది వెళ్ళి అండమాన్ కొట్టింది. ఇలా ఎప్పుడు ఆ తుఫాన్లు ఎక్కడ దశ మార్చుకుంటే మనకు తెలియదు. కానీ ఆ తుఫాన్లు ఏర్పడడానికి ఇలా వాతావరణ అసమతుల్యతలు మాత్రం కాబట్టి ప్రయత్నాలు మాత్రం చేసే బాధ్యత అందరి మీద ఉంది ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఏదో ఆంధ్రాలో లేకపోతే ఇండియాలో కాదు. కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అయ్యప్ప గారు. అయ్యప్ప గారు ఏంటి, ఎలా ఉంది? ఎలా ఉంది మీరు ఇప్పుడు అక్కడ? అదే